अभी आप देख रहे हैं तेलंगाना समाचार। వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు మన మెగా చాక్లెట్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి ఒక్కసారి మీ కరతాళ మధ్యన స్వాగతం కోరుతున్నాం. ప్లీజ్ వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ఉత్సాహంగా ఈ జాబ్ మేళలో పాల్గొని ఆయా కంపెనీలో ఉద్యోగాలు పొందాలని చెప్పని అనేక మంది రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అందించే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 30,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పటికే నిరుద్యోగ యువతకు అందజేసి జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో మా డిప్యూటీ సీఎం ద్వారా అందజేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మెగా డిఎస్సి కూడా అమలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ కల్పనకు సమన్వయం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువకులకు ఇక్కడ జాబ్ మేళ ఏర్పడేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ విభాగము, ఎంప్లాయ్మెంట్ అధికారిగా ఉన్నటువంటి రాఘవేందర్ గారు అందరూ చూసుకుంటూ ఇక్కడ 1000 మంది పైన రావడం జరిగింది. నిరుద్యోగ యువకులు 46 కంపెనీ రోజు వారి పేర్లు నమోదు చేసుకుంటున్నాయి. సాయంత్రం వరకు స్క్రీనింగ్ జరిగి అందరికీ ఉద్యోగ కల్పన చేయాలని ఇవ్వాలని చెప్పని కోరడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ప్రతి 6-8 మాసాలకు ఒక జాబ్ మేళని ప్రాంతంలో ఏర్పడేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనలో అవకాశం కల్పించాలని చెప్పని అధికార యంత్రాంగాన్ని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా యువత కూడా క్రమశిక్షణతో తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా సక్రమ మార్గంలో నడవాలని చెప్పండి, పెడదారిన యువత వెళ్ళకుండా ఉండాలని చెప్పని కూడా కోరడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పి అనుకున్న క్రమంలో ఈ ప్రాంతంలో యువత కూడా చక్కటి స్నేహాలతోటి చక్కటి దారిలో ప్రయాణం చేయాలని చెప్పండి. ఉద్యోగాలు పొందలేని వారు ఉపాధి పరిశ్రమ ముందుకు వస్తే వారి కూడా ప్రోత్సాహంగా ప్రభుత్వ పక్షాన్ని నిలబడతామని చెప్పని యువతకు ఈ సందర్భంగా తెలియపడం జరిగిందన్న మాట చెప్తాం. ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు చక్కటి సదావకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అనేక మంది వచ్చిన వారికి ఉద్యోగాలు రావాలనుకుంటున్న అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో వేములవాడ ప్రాంతాన్ని అటు సంక్షేమము వీటి అభివృద్ధి 2 రంగాలకు అభివృద్ధిలో తీసుకుని పోవాల్సిన లక్ష్యంలో ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ చూసారు, వేలాది దేవాలయానికి బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. రహదారిని వెడల్పు చేసే దానికి కూడా నిధులు వెచ్చించడం ప్రభుత్వం నిధులకు వస్తా ఉంది. బ్రిడ్జిల నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, ఈరోజు అనేక రంగాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం కూడా. మరోవైపు ఈరోజు 200లకు యూనిట్లకి గృహజ్యోతి నిర్మించడం, ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాం. అదేవిధంగా ఇంధన మిల్లు ఇవ్వబోతున్న ఇల్లు లేని వారికి రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అందిస్తుంది, ప్రజాపాలన అందిస్తుంది ప్రాంతం చెప్పని మాట సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.